మనం సంతానం కోసం చాలా దూరాల నుంచి వస్తున్నారు మన దగ్గరికి. వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట మరి టైం ప్రకారం ఆకలేస్తుంది. ఆకలి వేసినప్పుడు భోజనం తినరండి అని మేము పంపిస్తూ ఉంటాం. ఆ పంపించేటప్పుడు బయటికి వెళ్ళి చాలా దూరాలు వెళ్ళి హోటల్స్కి వెళ్ళి కొంతమంది దారి తప్పేవాళ్ళు. అలా చూసి ఇబ్బందులు పడటం, వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా ఇబ్బంది. ఆ వర్షంలో తడుచుకుంటూ హోటళ్ళన్నీ ఎత్తుక్కుంటూ ఇక్కడ దగ్గరలో లేవు కాబట్టి చాలా ఇబ్బంది అయ్యేది. ఆ ఇబ్బంది నుంచి తొలగించడానికి మేడము మన వంటలక్క గారు ఒక ఆలోచన చేశారు. వీళ్ళకి భోజనం మనమే తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదండి, వీళ్ళు ఎత్తుక్కుంటా సందులు గొంతులు తిరుగుతా దారి తప్పిపోతున్నారు, ఆ టైంకి భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది అని ఆలోచన చేశారు. సరే బాగానే ఉంది, ఎంతమంది వస్తారో తెలియదు, మరి ఒకరోజు తక్కువ అవ్వచ్చు, ఒకరోజు ఎక్కువ అవ్వచ్చు. మరి భోజనం ఏర్పాట్లు అంటే మరి అదంతా పెద్ద కార్యక్రమం, మరి అది మనం చేయగలుగుతామా లేదా అని చెప్పి తర్జన పడి ఆలోచన చేస్తూ ఉండగా ఈ లోపల మేము లైనిజంలో ఉన్నాం. లయన్స్ క్లబ్లో చాలా సేవా కార్యక్రమాలు చేస్తాం. రీజనల్ చైర్మన్గా నేను, జోన్ చైర్మన్గా మేడం విజయదుర్గా పావని గారు, అలాగే దుర్గా తేజ ప్రెసిడెంట్గా కూడా ఆవిడ చాలా సర్వీసులు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ బయటికి వెళ్ళి అన్నదానం కార్యక్రమాలని రకరకాల చోట్ల మేము ఎత్తుక్కుంటూ వెళ్ళి భోజనాలు పెట్టే పరిస్థితి. అలా కాకుండా మన్నే ఎత్తుక్కుని వచ్చే వాళ్ళకి భోజనం పెట్టడంలో ఏముందనే ఇబ్బందులు. ఆ ఇబ్బందులు ఏదైనా సరే దాన్ని సరిచేయచ్చు. మనం ప్రస్తుతం స్టార్ట్ చేద్దాం. సాధక బాధకులు ఉంటే వాటిని సరిచేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ భోజన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. వారిని గెస్టులుగా పిలవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ దాసరి రఘురామయ్య గారు అసలు ఈ బిల్డింగ్కి ఆదే వారు ఈ స్థలాన్ని చూసింది, ఈ బిల్డింగ్ మొత్తాన్ని కట్టడానికి దగ్గరుండి చూసుకుంది. మనకి ఇంతటి స్థలం వచ్చి ఈ ప్రాంతంలో ఒక బిల్డింగ్ ఏర్పడి మరి ఇక్కడ మనం అందరం చక్కగా ప్రశాంతంగా ఏసీ హాల్లో భోజనం చేయగలుగుతున్నామంటే దానికి మరి ఆద్యులు వారు నాకు ఈ స్థలం ఉందని చూపించి మరి దీనికి ఏర్పాట్లు చేయించి అన్నీ మాకు ఎంతో హెల్ప్ చేసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాంటి వారు దాసరి రఘురామయ్య గారు వారు కూడా ఇవాళ ఇక్కడికి వచ్చారు. వారి చేతుల మీద కూడా మీ అందరికీ ఆహారం అందాలి. అది కూడా మీరు స్వీకరించేటప్పుడు మా మనవి ఏంటంటే మీరు ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నారో ఆ దేవుడు ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరు గుళ్ళకి వెళ్ళినప్పుడు, మరి చర్చిలకు వెళ్ళినప్పుడు, మసీదులకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ దేవుని ప్రసాదం ఇస్తారు. అది అల్లా ప్రసాదంగా స్వీకరించండి, యేసయ్య ప్రసాదంగా స్వీకరించండి. మీరు కొలుస్తున్న వెంకన్న ప్రసాదంగా, లేదా రామయ్య అయితే రామయ్య ప్రసాదంగా, కృష్ణయ్య అయితే కృష్ణయ్య ప్రసాదంగా మీరు భావించి మీ కులదైవం ప్రసాదంగా భావించి ఈ ఆహారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మన ప్రెసిడెంట్ దుర్గా తేజ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి వారి బుర్రలో నుంచి వచ్చిన ఆలోచన. అమ్మ ఉంది కదా, ఆవిడలో అమ్మ ఉంది. అమ్మ ఆలోచిస్తుంది కదా, ఆకలి గురించి ఆలోచిస్తుంది. పేషెంట్లను కూడా తన బిడ్డల్లాగా భావించి వాళ్ళ ఆకలి ఉన్నారు, వాళ్ళ ఆకలి తీరిస్తే బాగుంటుంది అని చెప్పి మరి ఆకలి తీర్చడానికి ఆలోచన చేసిన మన విజయదుర్గా పావని గారిని, దుర్గతేజ ప్రెసిడెంటు, జోన్ చైర్మన్ విజయదుర్గా పావని గారిని రెండు మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వసంత్ కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ ఎక్కడి సుధాకర్ బాబు గారికి, అలాగే ఎక్కడి విజయదుర్గా పావని గారికి నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. డాక్టర్ గారు చెప్పినట్టు ఏ హాస్పిటల్లో ఇంత వెసులుబాటు కల్పించలేదు. అయితే మోటివేషన్ అనమాట. ఇప్పుడు మనం చూసి ఇంకో హాస్పిటల్లో నడుచుకునే అవకాశం ఎంతైనా ఉందని నేను నమ్ముతున్నాను. ఎంత డబ్బులున్నా ముఖ్యం కాదు, దానికి ఒక మంచి హృదయం ఉండాలి. ఆ హృదయం డాక్టర్ గారు దంపతులకు ఉంది. ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి సందర్భంగా వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా మీకు నా తరపున తెలియజేస్తున్నాను. మాకు ఇవాళ మీ ద్వారా సేవ తీసుకున్న అదృష్టం కూడా నేను భావిస్తున్నాను. ఇమీడియట్ పాస్ట్ ప్రెసిడెంట్ అంజలి క్లబ్ ప్రెసిడెంట్ ఏడుకోట్ల గారిని మాట్లాడాల్సింది. ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా డాక్టర్ గారు ఎక్కడి సుధాకర్ బాబు గారు
మా లైన్స్ విజన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 years 4 years 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దేనికి? పేద పిల్లలకి చదివించడానికి, వాళ్ళకి సైకిళ్ళు, పేద మహిళలు ఉంటే వాళ్ళ కుట్టు మిషన్లు, అట్లాగే దాదాపు 15 లక్షల రూపాయలు సేవా కార్యక్రమాలు చేసి ఈ ఆలోచన వచ్చి ఇలాగ భోజనాలు కూడా పెడితే ఎందుకని ఈ ఐడియా వచ్చింది? అంతకుముందు కొంతమంది తెలియక పెద్దవాళ్ళు బయటికి వెళ్ళేవాళ్ళు, కొద్దిగా ఇక్కడ భోజనాలు తక్కువ, హోటల్స్ తక్కువ, దానివల్ల కొంతమంది పెద్దవాళ్ళు పడిపోయిన విషయాలు కూడా జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ మనం కూడా భోజనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకోండి చేశారు. అలానే అదే ప్రతి ఒక్కళ్ళకి కూడా దాదాపు 15,000 మందికి పిల్లల స్ఫూర్తి కలిగించి 3 సార్లు అవార్డు తీసుకున్నారు. ఉత్తమ డాక్టర్గా 3 సార్లు అవార్డు తీసుకున్నారు. రేపు ఉభయ రాష్ట్రాల్లో పద్మశ్రీ అవార్డు కూడా శాంక్షన్ అయింది. పద్మశ్రీ అవార్డు కూడా మా డాక్టర్ గారికి వస్తుంది. చాలా సంతోషంగా ఇస్తూ మాకు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వాల్సిందిగా కోరినందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే దాసరి రఘురామయ్య గారు అత్యంత ఇష్టలు స్నేహితులు వారి కూడా వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ సుధాకర్ బాబు గారికి ధన్యవాదాలు. ఈ సేవా కార్యక్రమం చేయడం చాలా అదృష్టం. వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ మధ్యాహ్నం వచ్చిన వారందరికీ భోజనాలు పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా చేయాలని కోరుకుంటూ ఇంతటితో నేను ఇది చేస్తున్నాను. మీలాగానే వచ్చి ఎన్నో కష్టాలకి మరి వచ్చి 17 సంవత్సరాల పాటు బిడ్డలు లేక బాధపడుతూ మరి మన దగ్గరికి వచ్చిన తర్వాత సంతానం పొందారు. మరి ఆ దంపతులు కూడా ఈరోజు జనరల్గా ఏంటంటే ఎవరన్నా లాభం పొందితే వెంటనే మర్చిపోతారు. అలా కాకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగాం. 17 సంవత్సరాల తర్వాత మేము బాధపడి ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొంది మళ్ళీ బిడ్డని ఆరోగ్యకరమైన బిడ్డను పొందాం. మరి ఆ దేవుడికి చూపించాలి అని చెప్పి మన దగ్గర వరకు వచ్చి ఆ బిడ్డను చూపించడానికి అంత దూరం నుంచి వచ్చారు. ఆర్యన్ హలో ఎవరు మాట్లాడతావు వాళ్ళతో? ఏదో మాట్లాడేదట్టే ఉన్నాడు. ఇప్పుడు వారిని కూడా మాట్లాడాల్సింది కోరుకున్నాను. ఆ దంపతులను కూడా 17 సంవత్సరాల తర్వాత పుట్టారు మా బాబు. మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాం. చెన్నై, కోయంబత్తూరు, ఒంగోలు ఎన్నో హాస్పిటల్ తిరిగాం. ఉదయం ఒక స్కానింగ్, సాయంత్రం ఒక స్కానింగ్, తిరిగి బాగా విసిగి యూట్యూబ్లో సార్ వీడియో చూసి ఇక్కడికి వచ్చాం. కరెక్ట్గా 1 year వాడాం. ఫిబ్రవరి స్టార్ట్ చేసాం. మార్చిలో మాకు నెక్స్ట్ ఇయర్ మార్చికి మా బాబు కన్ఫర్మ్ అయింది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారికి. అలాగే మీరు కూడా చక్కగా మరి ఒక 60 డజన్లు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీ కష్టాలు ఏమైతే ఉన్నాయో, కట్టేలు ఏమైతే ఉన్నాయో, మీరు పడిన అవమానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ దేవుడు విన్నాడు. కాబట్టి మీ బాధ నుంచి పూర్తి చేయడానికి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. అలాగే మీరు కొంచెం ఓడిపడితే మీరు కూడా అలాగా చక్కగా 12 వినబడతారు. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండి మరి దేవుడిని నమ్మి ఉండండి. ఎప్పుడైతే దేవుడు నమ్మారో మన దేవుడు మన తండ్రి లాంటి వాడు. ఒకరోజు అంటే ఇంట్లో మనం తప్పనిసరిగా మనం అనుకున్న కోరికలు నెరవేరుస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఆ దేవుడి ప్రసాదంగా ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా మరి మనం మంచి కోసం వారిని గెస్టులుగా పిలిచాం. వారి చేతుల్లో థ్యాంక్ యూ.